ప్రైజ్ ది లార్డ్. పొద్దున్న నేను పెట్టినటువంటి ఒక వీడియోకి ఒక సేవకులు కామెంట్ పెట్టారు. ఈ దెయ్యాలను వదిలించేటువంటి వీడియో పెట్టాను ఈరోజు. దాని కింద మీరు కామెంట్స్ చూడండి. ఆయన అంటున్నారు, మరి సేవకుడు అపవిత్రాత్మతో దురాత్మతో మాట్లాడించలేడా అని మార్కు సువార్త 16:17 నాకు రెఫరెన్స్గా పెడుతున్నాడు ఆయన. మరి చాలామంది అబద్ధ బోధకుల గురించి, అసత్య బోధకుల గురించి ముందే దేవుడు రాయించి పెట్టాడు కదా. వాళ్ళందరూ అంటారు, తండ్రి నీ పేరు చెప్పి మేము దెయ్యాలని వీటిలన్నీ వెళ్ళగొట్టలేదా, స్వస్థతలు చేయలేదా అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? అక్రమం చేయలేరా నా యొద్ద నుంచి పొండే అని అన్నాడు దేవుడు. ఎవరు సత్యమో ఏది సత్యమో దేవుడికి తెలీదా? ఈరోజు నీ పబ్బం గడుపుకోవడానికి ఎన్నైనా చేస్తావు, కానీ ఏదో ఒక రోజున లెక్క అప్పు చెప్తావు. ఇప్పుడు ఆయన చూపించిన రెఫరెన్స్ ప్రకారం మార్కు సువార్త 16:17 దెయ్యాలు వెళ్ళగొట్టేది చూపిస్తున్నారు నాకు రెఫరెన్స్. మరి దాని కిందే 18 ఉంది, చదవండి. ఆ మరణకరమైనది ఏది తాగినా మీకేం కాదు, పాములు ఎత్తి పట్టుకుంటారని ఉంది వాక్యంలో. మరి ఇప్పుడు దానికి సిద్ధమైతే ఇప్పుడు ఈ చేసేవాళ్ళు ఎవరైతే ఈ దెయ్యాన్ని వదిలించేవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా, రెడీ అయితే నడండి. పాయిజన్ బాటిల్ తీసుకొస్తా, లేదంటే ఒక విషపూరితమైనటువంటి తాచుపాముని తీసుకుని వస్తా. దాన్ని పట్టుకోవడానికి, ఆ పాయిజన్ తాగడానికి మీరు సిద్ధమా? అంటే మీకు ఏదైతే అవసరమో, ఎంతవరకు అయితే మీరు చేయగలరో అవి మాత్రం దేవుడు మీ చేత చేపిస్తాడు. ఏదైతే పాసిబిలిటీ కాదో అవి దేవుడు చేయించడా? ఇప్పటికే క్రైస్తవ్యం అన్యుల మధ్యన చాలా అవమానం పాలవుతుంది ఇలాంటి దొంగ సేవకులను బట్టి. కాబట్టి ఇకనైనా మేలుకోండి విశ్వాసులారా, ముందు మీరు మేలుకోండి. అసలు సత్యం ఏంటో తెలుసుకోండి. ఫస్ట్ బైబిల్లో ఏది ఉంది, అది ఏది లేదు, ఏది నిజం, ఏది అబద్ధం తెలుసుకోండి. ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభు వారు నేనే మార్గం, సత్యం, జీవం అన్నాడు ఆయన. మరి యేసుక్రీస్తు వారిని తెలుసుకోవాలంటే ముందు సత్యం తెలుసుకోవాలి కదా, వాక్యాన్ని చదవాలి కదా. ఊరికే రాలేదండి మన చేతుల్లోకి బైబిల్. చాలామంది ప్రాణత్యాగాలతో హతసాక్షులుగా మార్చబడిన తర్వాత మన చేతుల్లోకి వచ్చింది బైబిల్. ఆ ముందు నీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ చదువు. ఫస్ట్ సత్యం ఏంటో నీకు అర్థమవుతుంది. అంతేగాని ఎవరేది చెప్తే వాళ్ళలాగా గొర్రెల్లాగా వెళ్ళి అది వినేసి నమ్మేసి మీ యొక్క ఆత్మని నరకం పాలు చేసుకోకండి. ప్రైజ్ ది లార్డ్.